సృష్టి ఫెర్టిలిటీ కేసులో రెండో రోజు నిందితుల విచారణ కొనసాగుతుంది. చెంచల్గూడ జైల్లోనే నిందితులను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. మొదటి రోజు విచారణలో భాగంగా డాక్టర్ నమ్రతను విచారించారు. పలు కీలక విషయాలు రాబట్టినట్లు ఈడీ తెలిపింది. ఇవాళ నిందితులు కళ్యాణి, నందిని, సంతోషి, జయంత్ కృష్ణలను విచారిస్తున్నారు. కేసు విషయంలో పూర్తి వివరాలు తెలిసే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక సృష్టి ఫెర్టిలిటీ కేసులో రెండో రోజు నిందితుల విచారణ కొనసాగుతుంది. చెంచల్గూడ జైల్లోనే నిందితులను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఇక మొదటి రోజు విచారణలో భాగంగా డాక్టర్ నమ్రతను విచారించారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి. హరీష్, సృష్టి ఫెర్టిలిటీ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఈ కేసుకి సంబంధించి విచారణ వేగవంతం చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. ప్రస్తుతం అయితే విచారణ రెండో రోజు కొనసాగుతోంది. చెంచల్గూడ జైల్లో అధికారులు విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితులు డాక్టర్ నమ్రత, అలాగే కళ్యాణి, నందిని, అలాగే సంతోషితో పాటు జయంత్ కృష్ణను కూడా కోర్టులో అనుమతితో అధికారులు విచారిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. జయంత్ కృష్ణ ఏదైతే నమ్రత కొడుకు కుమారుడిగా అయితే ఇప్పటికే మనకు తెలిసిన విషయమే. ప్రస్తుతం వారంతా చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉండడంతో అక్కడే విచారించేందుకు ఈడీకి కోర్టు అనుమతించినట్టుగా అయితే తెలిసింది. ఈ నెల 28 వరకు నిందితుల కేసులో దర్యాప్తు ప్రశ్నించి వారి దగ్గర నుంచి స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేయనున్నట్టు. మొత్తం మీద చూసుకున్నట్టయితే సృష్టి ఫెర్టిలిటీ కేసు ఏదైతే ఉందో ఈ వ్యవహారంలో గోపాలపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆ కేసు దర్యాప్తును సిట్ కు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలో సృష్టి అక్రమాలకు వెలికి తీసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రంగంలోకి దిగారు. కేసులో నిందితులంతా భారీగా ఆస్తులు కూడా పెట్టినట్లుగా ఇప్పటికే సోదాలు గుర్తించి కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. తాజాగా కోర్టు నిందితులను విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు అనుమతి ఇవ్వడంతో మంగళవారం నోటీసులు జారీ చేసి ఈ నెల 28 వరకు కూడా జైల్లోనే విచారించనున్నట్టుగా అయితే తెలుస్తుంది. విచారణలో భాగంగా రెండో రోజు విచారణ కొనసాగుతుంది. ఏదైతే ఆర్థిక లావాదేవీలు దాదాపు 5 రాష్ట్రాలకు తాకినటువంటి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ బాగోతాలు ఏవైతే ఉన్నావో ఇందులో చాలా మంది కూడా బాధితులతో పాటు హ్యూమన్ ఏదైతే చైల్డ్ ట్రాఫికింగ్ కూడా భారీగా జరిగింది. మొత్తం కూడా ఏదైతే డాక్టర్ నమ్రత కనుసన్నలోనే మొత్తం కూడా 5 రాష్ట్రాల్లోనూ ఇతర రాష్ట్రాల నుంచి యూపీ, అలాగే ఒరిస్సా ఈ బోర్డర్స్ దగ్గర నుంచి కూడా చాలా మంది చిన్నారులను తీసుకొచ్చి ఇక్కడ సరోగసి పేరుతో, అలాగే సరోగసి పేరుతో చాలా మందికి కూడా విక్రయించినటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి లక్షల్లో, కోట్లలో కూడా ఇది మొత్తం కూడా సేఫ్ ఆపరేషన్ లాగా మొత్తం కూడా కొనసాగిన సంగతి తెలిసిందే. మొత్తం ఎంతవరకు వీళ్ళు ఆర్జించారు, ఎంతవరకు ఇది మొత్తం కూడా ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ భారీగా ఉల్లంఘించారు అనే కోణంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. కాబట్టి మొత్తం ఎక్కడెక్కడ లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలకి సంబంధించి, బ్యాంకు లాకర్లకి సంబంధించి, వీరికి ఉన్నటువంటి స్థిర చరాస్తులకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా నమ్రతని అడిగి పూర్తి వివరాలు, ఈ నమ్రతతో పాటు అతని కుమారుడు, ఇతర సిబ్బంది ఎవరైతే జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారో వీరందరినీ కూడా విచారించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఉషా.